నమస్తే అండి. మీ పేరు? నా పేరు బుక్య మదన్ లాల్ అండి. మాది దొనబండ గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నేను నా పత్తి చేనులో ఈ పిండి నల్లి, పచ్చదోమ, తెల్లదోమ, ఈ పేనుబంక, అట్లాగనే బాగా ముడత అనేది ఉందండి. అదే దశలో నాకు తీన్మార్ మందు గురించి, నాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలిసింది. అయితే దీన్ని తీసుకొచ్చి వాడాను. ఇదేనండి ఆ మందు. అయితే దీన్ని స్ప్రే చేయడం ద్వారాగా నాకు ఈ మొత్తం తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, పేనుబంక ఇయంతా పోగా, పైగా గ్రోతింగ్ మంచిగా వచ్చి ఈ పూత దశలో కూడా మంచిగా ఉందండి. చూడండి, మీరే చూడండి, అసలు పత్తి అసలు మంచిగా వచ్చింది. నాకైతే ఈ మందు అనేది మస్తు పనిచేసిందండి. ఈ మందు నాకు ఇచ్చిన వారికి, ఈ ప్రోడక్ట్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులందరూ ఈ మనం ఈ మందు తీన్మార్ మందు అనేది యూజ్ చేయగలరు. ఇదైతే మస్తు పనిచేసిందండి నాకైతే. వేరే రైతులకు ఇచ్చుకోవచ్చా? అసలు దీని ద్వారాగా అసలు ఏరే రైతులకి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అసలు పని చేయలేదనే మాట అయితే లేదండి. ఎందుకంటే అసలు మనం రైతులు అనేది రైతు నేను చెప్తున్నా కదా, అసలు మస్తు పని చేసిందండి ఇది. మందు అనేది అసలు నా పత్తి కూడా అసలు అంతకుముందు అంతకన్నా మంచిగా లేదు. ఇప్పుడు అసలు ఎదుగుదల కానీ ఏదైనా సరే అసలు మస్తు ఉంది. ఇది మొత్తం షిఫ్టేనండి. అయినా అసలు అంతకుముందు అసలు మంచిగా లేకపోయినా ఇప్పుడు మంచిగా గ్రోతింగ్ అది ఇది కాపు, అసలు గూడ కానీ కాయలు మంచిగా ఉన్నాయండి.